ఒకే శరీరంలో 2 శక్తులు ఎలా ఉంటాయి? ఇదే శివుడి అత్యంత రహస్యమైన రూపం. ఈ రూపం కేవలం పురాణ కథ కాదు. ఇది మన జీవితం, మన శరీరం, మన మైండ్ గురించి గొప్ప సత్యం చెబుతుంది. ఇది తెలుసుకుంటే మీ ఆలోచన మారిపోతుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి ఎప్పుడూ శివుడితోనే కలిసి ఉండాలని కోరుకుంటుంది. అప్పుడే శివుడు ఆమెను తనలో భాగం చేసుకోవాలని అర్ధనారీశ్వరి రూపం తీసుకున్నాడు. ఈ రూపంలో కుడి భాగం శివుడు, ఎడమ భాగం పార్వతీదేవి. ఇది ఒక గొప్ప సందేశం ఇస్తుంది. సృష్టి కోసం మగ, ఆడ రెండూ అవసరం. అర్ధనారీశ్వరి అంటే కేవలం దేవుడి రూపం కాదు. ఇది బ్యాలెన్స్ గురించి. మగ ఈజ్ ఈక్వల్ టు శక్తి లాజిక్. ఆడ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ సృష్టి. ఈ 2 కలిసి మన జీవితంలో సమతుల్యత వస్తుంది. మన బ్రెయిన్‌లో కూడానా 2 భాగాలుంటాయి. ఒకటి లాజిక్, ఇంకొకటి ఎమోషన్. అంటే పురాత కాలంలోనే మన ఋషులు ఈ బ్యాలెన్స్ గురించి తెలుసుకున్నారు. యోగాలో కూడా ఈడ మరియు పింగళ అనే 2 శక్తులుంటాయి. అవి సమతుల్యంగా ఉన్నప్పుడు మనిషి శాంతి పొందుతాడు. అర్ధనారీశ్వరి మనకి ఒకటి చెబుతున్నది. మగ, ఆడ అనేది వేరు కాదు. అవి కలిసి ఉన్నప్పుడు మాత్రమే పూర్తవుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.